అందుకనే సరే ప్రజలు కూడా బటన్ నొక్కారు కాబట్టి ఆ ఫలితం వచ్చింది. ఒకసారి నేను తులసిరెడ్డి గారితో మాట్లాడతాను. తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్తే తులసిరెడ్డి గారు. నమస్తే. సార్ ఏంటి అంటే గతంలో ఎన్నికల్ని మీరు అబ్జర్వ్ చేశారు, ప్రస్తుతం ఎన్నికలను చూస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఎలా రెస్పాండ్ అవుతారు? ఇవాళ టీడీపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. పులివెందులలో తమ కంచుకోటగా చెప్తున్న వైసీపీ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారి కంచుకోట బద్దలైంది. ఇవాళ చూస్తే 600 ఓట్లకే పరిమితం అయ్యారు కదా. ఏం చెప్తారు? గతంలో ఏకగ్రీవం చేసుకున్న ఎన్నికలను కూడా చూశారు. అటువంటిది వాళ్ళ 11 మంది నామినేషన్ వేసి ప్రచారం చేసుకుని ప్రజాస్వామ్యతంగా ఎన్నికలను నిర్వహించింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంచుకోట అనేది అది 100% కరెక్ట్ కాదు. ఎక్కువ సార్లు గెలిచింది వాస్తవమే. సార్ మీరు ఫ్రేమ్ లోకి రారా సార్? ఓడిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి గతంలో. మనం ఓడిపోయిన సందర్భాలు తీసుకుంటే క్రోనలాజికల్ గా 1970లో పులివెందుల పంచాయతీకి అప్పుడు సర్పంచ్కు డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్స్ ఎన్నికలు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి గారి తల్లి జయమ్మ ఇద్దరు వార్డు మెంబర్స్ కంటెస్ట్ చేసి ఓడిపోయినారు. ఇది 1970లో వార్డు మెంబర్స్ ఓడిపోయినారు, రాజారెడ్డి జయమ్మ. దట్ ఈజ్ నంబర్ 1. 1984లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎంపీ ఎలక్షన్లు, ఫస్ట్ ఎంపీ ఎలక్షన్లు వచ్చేసి ఆ ఎంపీ ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ డిఎన్ రెడ్డి కంటెస్ట్ చేశారు, కాంగ్రెస్ అభ్యర్థిగా కందులోబు రెడ్డి. అప్పుడు పులివెందు నియోజకవర్గంలో 3000 చిల్లర టీడీపీ అభ్యర్థి డిఎన్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. ఇది 1984లోనే. దాని తర్వాత 1994లో సార్ తులసిరెడ్డి గారు మీరు ఒక్కసారి ఫ్రేమ్ లోకి వచ్చి మాట్లాడరా సార్? ఓకే ఓకే. ఇప్పుడు క్లియర్ సార్, మాట్లాడండి సార్. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే అటు పులివెందుల, ఇటు కడప జిల్లా, రాయలసీమ ఇవన్నీ వైఎస్ కుటుంబానికి కంచుకోటలోనే యాంగిల్లో ఉంటారు చాలా మంది. కానీ అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కొంతవరకు మెజారిటీ సందర్భాలు గెలిచింది వాస్తవమే, కానీ ఓడిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో మనము క్రోనలాజికల్ గా తీసుకుంటే 1970లో అప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి గారి తల్లి జయమ్మ ఇద్దరు వార్డు మెంబర్స్ కంటెస్ట్ చేసి ఇద్దరు ఓడిపోయినారు. 1970లో వార్డు మెంబర్స్ ఓడిపోయినారు. దాని తర్వాత 1984లో టీడీపీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఎంపీ ఎలక్షన్ లో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ డిఎన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చేసి కందులోబు రెడ్డి కంటెస్ట్ చేశారు. అప్పుడు పులివెందుల్లో టీడీపీ అభ్యర్థికి 3000 పైచిలకు మెజార్టీ వచ్చింది. ఇది 1984లో. దాని తర్వాత 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను 7 టీడీపీ గెలిచింది. తర్వాత 1995లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు మేము కంటెస్ట్ చేస్తే వేంపల్లి, వేముల, లింగాల, తొండూరు 4ంటిలో 3 టీడీపీ గెలిచింది. ఒక్క తొండూరు మాత్రమే అప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గెలవడం జరిగింది ఆ తరఫున. సరే, సింహాద్రిపురం, పులివెందుల అప్పుడు యునానిమస్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా 6ంటిలో 3 వచ్చాయి. పోటీ చేసిన దాంట్లో 4ంటిలో 3 టీడీపీ గెలిచింది. అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుని, అప్పుడు జడ్పీ చైర్మన్గా అయ్యాను నేను. ఇది 95లో. 96లో రాజశేఖర రెడ్డి ఎంపీగా కేవలం 4000 పైచిలకు మేరతో గెలిచాడు. ఎంపీకి చావు తిప్పి కన్నులు అట్టబోయినట్టుగా. దాని తర్వాత 1999లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మళ్ళా కడప జిల్లాలో 11కు 8 సీట్లు వచ్చాయి టీడీపీ. దాని తర్వాత 2017లో బీటెక్ రవి వివేకానందుడు ఓడించాడు ఎమ్మెల్సీగా. 2023లో రామ్ గోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచాడు. అవును. మొన్న 2024లో 7 నీటి సంఘాలు ఎన్నికలు పోటీని పెట్టకపోయారు వైకాపా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కాబట్టి అదేదో పులిందల, కడప మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 7 స్థానాలు గెలిచింది కూటమి. మొన్న రీసెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా 7 స్థానాలు కూటమి గెలిచింది కదా జిల్లా వ్యాప్తంగా. జిల్లా వ్యాప్తంగా. కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ప్రతిఘటన ఉన్న సందర్భాల్లో వాళ్ళు ఓటమి చెందిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు అన్నట్టుగా జరిగింది. ప్రతిఘటన లేనప్పుడు వచ్చేసి వన్ వే ట్రాఫిక్ జరిగింది. ఇది అంతే తప్పనొచ్చేసి అవతల ప్రతిఘటన బట్టి ఉంటుంది. జనరల్ గా వాళ్ళ విజయ రహస్యం ఏమంటే డబ్బు, దౌర్జన్యము, తర్వాత ఆ దౌర్జన్యము, డబ్బు ద్వారా వచ్చిన సైక్లింగ్, రిగ్గింగ్. దీనికి
గతంలో కొంచెం అందుబాటులో ఉండేవాళ్ళు. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానందుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా అన్ని ఉన్నాయి. దీంట్లో ఏది లేకుండా కాదు. డబ్బు ఉంది, దౌర్జన్యము, రిగ్గింగ్, సైక్లింగ్ అన్నీ ఉండి అందుబాటులో ఉండేవాళ్ళు. గతంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి అప్పుడప్పుడు వచ్చేవాడు, వివేకానంద రెడ్డి, రాజారెడ్డి అందుబాటులో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసి అందుబాటులో లేరు. అంత ఇంత అవినాష్ రెడ్డి ఉన్నాడు కానీ అతని స్టేచర్ చాలడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చేసి అందుబాటులో లేరు. కాబట్టి ఈవెన్ వైఎస్ మనోహర్ రెడ్డి కూడా గతంలో ఉండేవాడు, ఆయన కూడా ఇటీవల పెద్ద అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి మెయిన్ గా అందుబాటు లేకపోవడం అనేది గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ప్రధానమైంది, అందుబాటులో లేకపోవడం అనేది. కాబట్టి ఇక్కడ ఇది ఓవరాల్ గా. తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోయినప్పటికీ సీఎం గా ఉన్నంత వరకు గడిచిపోయింది. ఆ యొక్క వాపుతో వచ్చేసి గడిచిపోయింది. ఇప్పుడు సీఎం గా లేకపోవడము, అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు చేపపిల్ల నీటి నుండి బయట ఉన్నట్టు పరిస్థితి వస్తుంది. దాంతో ఆ పక్క వచ్చేసి ప్రతిఘటన, వాళ్ళకి అధికార బలం ఉంది, డబ్బు బలం ఉంది, వాళ్ళు వచ్చేసి సై అంటే సై అనే పరిస్థితుల్లో మేము కూడా డబ్బు ఖర్చు పెడితే మేము కూడా గెలిచే పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత ఉన్నప్పుడు కూడా ఇద్దరు ముందు 10,000 అనుకున్నారు, మళ్ళీ 10,000 తగ్గించుకొని వాళ్ళు 5,000 వీళ్ళు 5,000 ఓటు ఇచ్చారు. ఇద్దరు ఇచ్చారు. వీళ్ళు ఓడిపోతాము అని ఉంటే కనుక ఇయ్యరు కదా. 5,000 ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. కొంత అడిషనల్ గా చీర కూడా ఇచ్చారు. అది టీడీపీ వాళ్ళు 5,000 చీర ఇచ్చారు, వీళ్ళు 5,000 ఇచ్చారు ఓటుకు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి డబ్బు ప్రవాహం లేకుండా గెలిచింది ఏం లేదు. ఇంకా దౌర్జన్యం అనేది ఎవరి సత్తా ఉన్న చోట చేసుకుంటూ వచ్చారు. కొంత సార్ మీకు ఇప్పుడు ఎక్కడైనా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ముఖ్యమంత్రిగా అంటే పదవి కోల్పోయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో పెద్ద ఎత్తున బాధితులు వచ్చారు. నిజానికి ప్రజల్ని ప్రజాదర్బారో ఏదో పేరుతోని కలుద్దామని అనుకున్న సందర్భంలో అక్కడికి బాధితులు వస్తే అక్కడి నుంచి వెంటనే ఆయన యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవడం అదంతా మనకు తెలుసు. ఆ సందర్భం నుంచి ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు పులివెందులలో వారి మీద వ్యతిరేకత అనేది ఎక్కువగా అయింది, పెరిగింది అనేది ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు అన్న ఇది ఉంది కదా. ఇప్పుడు నేను ఇప్పుడే కాదు చెప్తున్నా, 1995లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజమే మరి వచ్చినప్పుడు పోయినాక చాలా మంది కాంట్రాక్టర్లకు బిల్లులు రాక మొత్తం ఇబ్బంది పడి వాళ్ళందరూ వచ్చేసి చాలా బాధ వ్యక్తం చేయడము, ఆ తోపులాట అదంతా వచ్చేసి ఆ బిల్లుల కోసమే అది జరిగింది, వాస్తవమే. ఇప్పుడే కాదు, ఈవెన్ రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు 1995లోనే లోకల్ బాడీ ఎన్నికల్లో అప్పుడు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు వేంపల్లిలో వచ్చినప్పుడు పోలీస్ కాల్పులు జరిగినాయి. టీడీపీ ఒక ఓటర్ వచ్చేసి వెంకట సుబ్బయ్య చనిపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టేషన్ లో ఉంటే దాదాపు 500-600 మంది చాటలు పరకలు తీసుకొని స్టేషన్ మీదకి పోయారు. రాజశేఖర రెడ్డి మీద కూడా 1995లోనే. అంటే జగన్మోహన్ రెడ్డికే కాదు, ప్రతిఘటన ఉన్నప్పుడల్లా నువ్వా నానా పోటీ జరిగింది, కొన్నిసార్లు ఓడిపోయినారు. ప్రతిఘటన లేనప్పుడు వన్ సైడ్ జరిగింది, అంతే తప్ప చేసి ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు చేసిన వాళ్ళు బిల్లులు రాక వచ్చేసి ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది కూడా కరెక్టే. అది గతంలో చెప్తే కదా, అందుబాటులో ఉన్న కనీసం వాళ్ళు వచ్చేసి వివేకానంద రెడ్డి, వాళ్ళు రాజారెడ్డి, రాజశేఖర్ ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో కొంత క్రేజ్, కొంత అందుబాటు, కొంత భయము ఉన్నాయి. ఇప్పుడు అధికారం ఒకటి కాపాడుతున్న తప్పని చేసి ఇంకా మిగతాది అందుబాటులో లేదు, ఆ భయము లేదు, ఆ క్రేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి స్థానిక పరిస్థితులు మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, ఆ ప్రాంతం నుంచి మీకు అన్నీ తెలుసు కాబట్టి అంత డేటాతో సహా చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్తారు ప్రసాద్ గారు? విన్నారు కదా తులసిరెడ్డి గారు చెప్పిన విషయంలో